బిడ్డలారా, ఈ దినము హెబ్రీయులకు రాసిన పత్రిక 13:5 వచనాన్ని ధ్యానిద్దాం. ధనాపేక్ష లేనివారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పెను కదా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, నిజముగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్న సమయంలో ధనాపేక్ష లేకుండా మనం జీవించాలి. ఎందుకంటే ధనాపేక్ష సమస్త కీడునకు మూలము అని వాక్యము సెలవిస్తూ ఉంది. ధనాపేక్షను బట్టి మనుషులు అనేకమైన తప్పుల్లో, పాపములో, అపరాధములో పడుతూ ఉన్నారు. అంతేకాకుండా ఉరిలో పడిపోతూ ఉన్నారు. మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, అన్యాయం చేస్తూ ఉన్నారు, మోసం చేస్తున్నారు, కేవలము ధనము కోసం, గొప్పవారు కావాలని. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిజముగా ధనాపేక్ష చాలా భయంకరమైనది. ఎన్ని కోట్లు ఉన్నా కూడా ఇంకా కోట్లు సంపాదించాలని ఆశతో పనిచేస్తూ ఉంటారు, మోసం చేస్తూ ఉంటారు. ధనము కొరకు ఎన్నో మోసాల్లో పడిపోతూ దేవునికి విరోధంగా అయిపోతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, కాబట్టి కలిగిన వాటితో తృప్తి పొంది ఉండాలి. కలిగిన వాటితో మనం తృప్తి పొంది ఉండాలి. ఎందుకంటే దేవుడు నిన్ను ఏమాత్రమును విడువడు, నిన్ను ఎన్నడును ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. కాబట్టి దేవుడు మనకు తోడై ఉంటాడు. దేవుడు మనను విడువడు, ఎడబాయడు. ఆయన మనకు తోడై ఉండగా మనకు కావాల్సిన ప్రతి అవసరం ఆయన మహిమేశ్వరంలో తీరుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతి అవసరమును దేవుడు తీర్చునుగాక. ఆమేన్.